హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చండి. ఇక ఎట్టకేలకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు 2 పథకాల అమలుకైతే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మరి కాసేపట్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మనకు వీళ్ళందరూ కూడా మనకు మరి కాసేపట్లో ఈ 500కే గ్యాస్ సిలిండరు మరియు ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి పథకాలను అయితే విడుదల చేస్తారండి. ఇక మనకు చేవెలలో అయితే మనకు ఈ సభ అయితే జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ పథకాలను విడుదల చేస్తారు. ఇక రేపటి నుంచి మీకు ఈ 500కే గ్యాస్ సిలిండరు, అలాగే మనకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పథకాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరు అర్హులుగా తేల్చారు, ఇక 500 గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తారు, ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లేదా మీ ఫోన్లో మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే మీ దోస్తులందరికీ కూడా పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది, షేర్ చేసేయండి. ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున వచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనకి ఈ పథకాలు అయితే ఈరోజు వాయిదా పడాల్సింది. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ నేత అయినటువంటి ప్రియాంక గాంధీ గారిని అయితే ఈ పథకాల విడుదలకైతే పిలవడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల నిన్న చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ గారి పర్యటన అయితే రద్దయిందనమాట. ఈ నేపథ్యంలో మనకు పథకాల వాయిదా పడతాయని అందరం అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఏర్పాట్లు అయితే పూర్తి చేసేసింది. కాబట్టి ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మనకు పథకాలను వాయిదా వేయకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలను విడుదల చేయడానికి మనకు ముందుకైతే వచ్చారనమాట. ఇక గౌరవ అతిథిగా ఆయన వచ్చి మనకు ఈ పథకాలను అయితే విడుదల చేస్తారు. అంతకంటే ముందుగానే మనకు 500 గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి చాలామంది ఏం చెప్తున్నారంటే, పాపం చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే బాధపడుతున్నారు అనమాట. దాదాపు మనకు 1 కోటి కనెక్షన్లు అయితే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి మన తెలంగాణలో. మనకు ఇప్పటివరకు చూసుకుంటే కేవలం 99 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని కూడా తేల్చడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ 99 లక్షల మందిలో కూడా ఈ గ్యాస్ సిలిండర్కు దరఖాస్తు చేసుకున్న వారు కేవలం 40 లక్షల మంది మాత్రమే ఉన్నారని, ఈ 40 లక్షల మందిని అర్హులుగా ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజునైతే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మొత్తానికి చూసుకుంటే కేవలం 99 లక్షల రేషన్ కార్డులు ఉంటే మనకు 1 కోటి గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే ఈ 500 గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందండి. మిగిలిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనే 500 గ్యాస్ సిలిండర్ అనేది రాదు. ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే, దరఖాస్తు చేసుకునే సమయంలో మనకు 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే సర్వే అనేది చేసి ఈ 40 లక్షల మంది కూడా అర్హులుగా గుర్తించారని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక ప్రజలు ఏమంటున్నారంటే, మాకు కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి. అలాగే మాకు కొంతమందికి రేషన్ కార్డులు లేవు, కొంతమంది ఇలా రకరకాల కారణాలు అయితే చెప్తున్నారనమాట. ఇక దీని పట్ల స్పందించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రజలెవరూ కూడా కంగారు పడద్దు, మనది ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా దరఖాస్తులు అంటే రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నాం. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు ఈ పథకాలను అన్నీ కూడా మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, మీకు ఈ పథకాలన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎటువంటి ఆధారం లేకుండా ఈ పథకాలను అయితే అమలు చేసినట్లయితే మనకు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ పథకాలకైతే లబ్ధి పొందుతారు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు గ్యాస్ బుక్, అలాగే గ్యాస్ డెలివరీ రసీదు ఉన్న వారికి మాత్రమే ఈ 500 గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు. సంవత్సరానికి 6 సిలిండర్లు అయితే ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మనకు వచ్చే నెల నుంచే కూడా ఈ 500 గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీకైనా వెళ్ళి, లేకపోతే మీ ఇంటికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గరికైనా కూడా మీరు ఈ 500 సిలిండర్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే, మనకు ఇప్పుడు మన తెలంగాణలో సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉందట. ఇక ఈ 955 రూపాయలకు సంబంధించి మీరు డెలివరీ గ్యాస్ తీసుకునేటప్పుడు ఈ 955 రూపాయలను మీరు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మేము 500 చెప్పేది కదా గవర్నమెంట్, మేము 500 ఇస్తామంటే కుదరదండి. మీరు 955 రూపాయలు అనేది మీరు చెల్లిస్తే తర్వాత మీకు 1 లేదా 2 రోజులు, ఇప్పుడు గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు 500 రూపాయల సబ్సిడీ పోను, అలాగే మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 50 రూపాయల సబ్సిడీ,
ఈ 2 పోను మీకు 415 రూపాయలనైతే ఖాతాల్లోకి తిరిగి వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీరు 955 రూపాయలు ఇచ్చి సిలిండర్ అనేది తీసుకోవాలి. తర్వాత మీకు 415 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు 1 లేదా 2 రోజులు అయితే మీ యొక్క అకౌంట్లోకి అయితే వస్తుందండి. తిరిగి మళ్ళీ కూడా మీరు ఆ డబ్బులు అయితే తీసుకోవచ్చు. మేము 500 ఇస్తామంటే కుదరదు. ఇక్కడ మీరు 955 ఇచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి. ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇదొక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక మరి కాసేపట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 500 గ్యాస్ సిలిండర్ని అయితే విడుదల చేయబోతున్నారు. ఇక వచ్చే నెల నుంచి కూడా మీకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. మరొక 2 రోజుల్లో 1వ తారీఖు వస్తుంది. కాబట్టి మీకు ఈ 500 సిలిండర్ అనేది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు ఏదైతే మనకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక గతంలోనే మీటర్ రీడర్లందరూ కూడా మనకు వారి యొక్క మీటర్ల దగ్గరికి వెళ్ళి వారి వివరాలని కూడా నమోదు చేసి ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలన్నీ కూడా తీసుకుని అర్హులను అయితే తేల్చడం జరిగిందనమాట. ఇక ఇందులో భాగంగా మనకు వచ్చే నెల నుంచి ఎవరైతే మనకు వచ్చే నెల 1వ తారీఖున బిల్లు అయితే ఇస్తారు. ఈ ఫిబ్రవరి నెలలో ఎవరైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ 200 యూనిట్ల కరెంట్ అనేది వినియోగించుకున్నారో వారందరికీ కూడా వచ్చే నెల అంటే మార్చి 1వ తారీఖున బిల్లు వేస్తారు. కాబట్టి కరెంటు బిల్లు అప్పుడు జీరో బిల్ అనేది వేస్తారండి. మీకు 200 యూనిట్లు ఉంటేనే మీకు జీరో బిల్ అనేది వేస్తారు. ఒకవేళ 200 యూనిట్ల కరెంట్ కంటే ఎక్కువ 1 యూనిట్ ఎక్కువ ఉన్నా కూడా మీకు కరెంటు బిల్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం 200 యూనిట్ల వరకు మాత్రమే ఫ్రీ కరెంట్ అని వస్తుంది. లేకపోతే మీరు డబ్బులు అయితే కట్టాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక మరి కాసేపట్లో చేవెళ్లలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 2 పథకాలను అయితే విడుదల చేస్తారండి. ఈరోజు మధ్యాహ్నం లోపల అయితే విడుదలైపోతాయి. ఇక వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ పథకాలు అయితే అమల్లోకి వస్తాయి. మీరు సంవత్సరానికి 500 సిలిండర్లు 6 తీసుకోవచ్చు. ఇక మీరు మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు ప్రతి నెల కూడా 200 యూనిట్లు అనేది కరెంట్ అనేది మీరు వినియోగిస్తే ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది మనకు 2 పథకాలకు సంబంధించిన అప్డేట్. ఇక 3వ పథకం చూసుకుంటే మనకు 2,500 రూపాయలు అండి. ఈ 2,500 రూపాయలను ఇప్పుడైతే విడుదల చేయట్లేదు. ఇక ముందైతే చెప్పారు 2,500 రూపాయలను కూడా విడుదల చేస్తామని. కానీ 2,500 రూపాయలను అయితే విడుదల చేయట్లేదండి. ఈరోజు మనకి ఇప్పటికే నిధుల కొరత అయితే ఉంది. కాబట్టి ఈ పథకాలకు డబ్బులు అనేది కేటాయించలేకపోతున్నామని మన సీఎం గారు అయితే చెప్పారనమాట. జీతాలు ఇవ్వాలి, అలాగే సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి డబ్బులు వేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేయడానికి కుదరదు. కాబట్టి కొద్దిగా సమయం అయితే పడుతుందండి అని సీఎం గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి నెల 2,500 ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలకు. ఈ 2,500 పథకాన్ని అయితే ప్రస్తుతానికి విడుదల చేయట్లేదు. కేవలం 500 గ్యాస్ సిలిండరు, అలాగే మనకు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది ఈ 2 పథకాలను అయితే విడుదల చేస్తారు. ఇక మరి కాసేపట్లో ఈ పథకాలు విడుదలైపోతాయి. వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ పథకాలు అయితే మీకు అందుతాయి. ఇది సమాచారం. వీడియోను లైక్ చేసేయండి, మరింత మందికి వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది, మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.